హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ఆఫ్ఘనిస్తాన్ ఒక అద్భుతమైన విజయం సాధించింది ఆస్ట్రేలియా మీద. మనం ఆల్రెడీ ప్రిడిక్ట్ చేసాం. నా ప్రీవియస్ వీడియో కానీ మీరు చూసినట్లయితే ప్రిడిక్షన్ అనేది కరెక్ట్ గా లెక్కలు అనేది మారిపోయినాయి గ్రూప్ 1 లో. సో ఆఫ్ఘన్ ఏదైతే లాస్ట్ టైం 1 డే వరల్డ్ కప్ లో ఆ కస ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తీర్చుకున్నారు. ముఖ్యంగా మ్యాక్స్వెల్ వికెట్ తీయంగానే అదైతే వాళ్ళ టీం మొత్తం కనబడింది. ఈవెన్ డగౌట్ లో ఉన్న వాళ్ళు కూడా ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయారండి మ్యాక్స్వెల్ వికెట్ పడంగానే. ఎస్ మన మ్యాచ్ చేతిలోకి వచ్చింది. సో మ్యాక్స్వెల్ కానీ 2 ఓవర్లు ఉండుంటే మ్యాచ్ అటు తిప్పేసేవాడు, అందులో డౌటే లేదు. సో ఎప్పుడైతే మ్యాక్స్వెల్ క్యాచ్ అవుట్ అయ్యాడో, సూపర్ క్యాచ్ పట్టాడు. సో ఎప్పుడైతే ఆ క్యాచ్ అవుట్ అయ్యాడో అప్పుడు వాళ్ళ వెలుగు వచ్చింది వాళ్ళ మొహల్. ఆ తర్వాత వేడి ఆడిపోవడం, వెంటనే కమిన్స్ కూడా అయిపోవడం. సో ఎక్కడ మనకి బౌలింగ్ డిపార్ట్మెంట్ ఎక్కడ బాగా అనిపించింది అంటే స్పిన్ పిచ్ లో వీళ్ళు ఫాస్ట్ బౌలర్స్ ఎక్కువ పేస్ జనరేట్ చేయలేదు. సో మీరు కానీ చూస్తే ఆ పిచ్ ని బాగా రీడ్ చేయడం కానీ, మీకు బ్రావో బౌండరీ లైన్ నుంచి వాళ్ళకి సజెషన్స్ ఇవ్వడం కానీ చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయింది. స్లో కటర్ కమిన్స్ వికెట్ కానీ చూస్తే మీకు ఈవెన్ లెగ్ స్పిన్నర్ వేసాడా బాల్ అన్నట్టు వేసాడు గుల్బుద్దీన్. సో సూపర్ అంటే సూపర్ బౌలింగ్ అటాక్ ఆఫ్ఘనిస్తాన్. వాళ్ళు చాలా తక్కువ రన్సే కొట్టారు. యాక్చువల్ గా చెప్పాలంటే వాళ్ళు ఓపెనింగ్ అంత బాగా స్టాండ్ అయ్యి ఒక 20 రన్స్ షార్టేజ్ అయితే ఖచ్చితంగా కొట్టారు. వాళ్ళు 168 170 వరకు కొడతారని ఎక్స్పెక్ట్ చేసింది. అంటే ఆ పిచ్ మీద వాళ్ళు బ్యాటింగ్ చేసిన పర్ఫార్మెన్స్ ని బట్టి ఆ స్కోర్ అనేది కొట్టాలి. కానీ లాస్ట్ లో కొంచెం లాస్ట్ 5 ఓవర్లు వాళ్ళు కొంచెం తడబడ్డారు. 148 వచ్చింది. దాన్ని డిపెండ్ చేసుకోగలరా అనే ఒక క్వశ్చన్ మార్క్ ఉండే. కానీ బట్ సూపర్ చాంపియన్ జెట్ లాగా ఆడింది, డౌటే లేదు. ఇప్పుడు లెక్కలు ఏంటి అనేది చూసినట్లయితే గ్రూప్ ఏలో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ రేపు కానీ వర్షం ఆటంకం కలిగించి చెరొక పాయింట్, ఇండియాకు ఒక పాయింట్ ఆస్ట్రేలియాకు ఒక పాయింట్ వచ్చిందా అప్పుడు ఆస్ట్రేలియా సూప్ లో పడిపోద్ది. అప్పుడు వాళ్ళకి 3 పాయింట్లే ఉంటాయి. అప్పుడు ఆఫ్ఘన్ బంగ్లాదేశ్ ని కొడితే చాలు సెమీస్ లోకి వెళ్ళిపోతారు. సూపర్ అంటే సూపర్ ఆపర్చునిటీ ఆఫ్ఘనిస్తాన్ కి. ఒకవేళ ఇండియా ఆస్ట్రేలియాని కానీ ఓడిస్తే బంగ్లాదేశ్ ని గెలిస్తే చాలా ఆఫ్ఘనిస్తాన్ ఆ ఛాన్స్ కూడా ఉంది. సో ఇండియా ఇప్పుడున్న ఫామ్ లో ఆస్ట్రేలియాని ఓడించడం అనేది అంత పెద్ద కష్టమేం కాదు. సో ఒకవేళ ఇండియా ఓడిపోతే ఆస్ట్రేలియా మీద అయినా కూడా ఆఫ్ఘనిస్తాన్ కి ఛాన్స్ ఉంటుంది. ద బెటర్ రన్ రేట్ బంగ్లాదేశ్ మీద గెలిస్తే వాళ్ళు సెమీఫైనల్ కి వచ్చే ఛాన్స్ ఉంది. ఏమో చెప్పలేం. సెమీఫైనల్లో వాళ్ళకి సౌత్ ఆఫ్రికా కానీ ఆ వెస్టిండీస్ కానీ ఇంగ్లాండ్ కానీ ఏదైనా జట్టు వచ్చింది అనుకోండి, సో వాళ్ళని కొట్టారనుకోండి ఫైనల్లో కూడా కూర్చుంటారు ఆఫ్ఘనిస్తాన్. సో ఏదైనా జరగచ్చు అనమాట. సో ఆఫ్ఘనిస్తాన్ కి ఇది చాలా గోల్డెన్ అంటే గోల్డెన్ ఛాన్స్. నిజంగా మ్యాచ్ జరుగుతుంటే ఆస్ట్రేలియా వికెట్లు పడుతుంటే ఆఫ్ఘనిస్తాన్ తీస్తుంటే ఇండియా గెలుస్తున్నంత ఆనందంగా ఉంది. ఎందుకని అంత వెక్స్ అయిపోయి ఆస్ట్రేలియా అన్నిసార్లు ఛాంపియన్ అయ్యి అందరూ కూడా అదే ఫీల్ అయ్యింటారని నేను అనుకుంటా. క్రికెట్ ఆడియన్స్ కానీ ఈవెన్ కామెంటరేటర్లు చెప్పేవాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతా ఉన్నారు ఆఫ్ఘన్ గెలుస్తా ఉంటే. సో ఎందుకంటే లాస్ట్ టైం వాళ్ళు ది డిజర్వ్ విన్ అనమాట. 1 డే వరల్డ్ కప్ లో ఖచ్చితంగా అది వాళ్ళు పాపం గెలవాల్సిన మ్యాచ్. మ్యాక్స్వెల్ మరీ అన్యాయంగా డబుల్ సెంచరీ కొట్టేసి లాగేయడం, అన్ని రన్స్, అంత లాంగ్ ఇన్నింగ్స్ అనేది, అది కూడా క్రాంప్స్ పట్టేసి ఒక్క హ్యాండ్ తో షాట్లు కొట్టి 6లు కొట్టి అప్పుడు వాళ్ళు ఏదైతే ఆ వికెట్ సాధించలేరు ఆ కసి అనేది ఉందో, ఎప్పుడైనా మ్యాక్స్వెల్ వికెట్ పడిందో ఆనందం ఒక రేంజ్కి వెళ్ళిపోయింది. ఈసారి కూడా కొట్టేస్తాడు మ్యాక్స్వెల్, అబ్బా అయిపోయింది ఒంటి చేతి లాగేస్తాడని అనుకున్నారు అందరూ కూడా. కానీ దట్ ఈస్ ద టర్నింగ్ పాయింట్ ఆఫ్ ది మ్యాచ్. సో ఏదైనా ఆఫ్ఘన్ అయితే ఈ వరల్డ్ కప్ లో అందరు మనసులు దోచింది. న్యూజిలాండ్ ని కొట్టారు, ఆస్ట్రేలియాని కొట్టారు. ఏమో రేపు సౌత్ ఆఫ్రికాని ఇంగ్లాండ్ ని కొట్టి ఫైనల్స్ లో కూర్చుంటారు. సో వాళ్ళ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ బాగా పదునెక్కింది, బాగా ఆడుతున్నారు. ఓపెనర్స్ టాప్ ఆర్డర్ బాగా ఆడుతుంది. అలాగే బౌలింగ్ సూపర్ అంటే సూపర్ గా వాళ్ళు ఆ కోచ్ ఏదైతే చెప్తున్నాడో దాన్ని ఫాలో అవుతున్నారు. ఆ స్లో కటర్స్ ముఖ్యంగా ఈ రోజు బాగా నచ్చింది నాకు. ఎక్కడ కూడా వాళ్ళు కొడుతుంటే ఆస్ట్రేలియా 6 కొట్టినా 4 కొట్టినా వీళ్ళు టెంప్ట్ అవ్వట్లేదు. చక్కగా స్లో కట్టరు, బౌన్స్ నైస్ గా వేసుకుంటున్నారు. బౌలింగ్ కొడితే కొట్టారు అన్నట్టు, పర్వాలేదు కొట్టినా మాకు పర్లేదు అన్నట్టు ఆ ఊరించి డెలివరీలు అయితే వేసారు. అదే సక్సెస్ అయ్యారు. సో ఆఫ్ఘన్ ఒక అద్భుతమైన విజయం సాధించింది. ఇంకా ఇండియా వంతు రేపు కానీ ఆస్ట్రేలియాని కొడితే ఆస్ట్రేలియా అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్ అయ్యే అవకాశాలు చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. అది కూడా ఆఫ్ఘన్ బంగ్లాదేశ్ మీద గెలిస్తే. ఇప్పుడు ఇన్ కేస్ బంగ్లాదేశ్ ఆఫ్ఘన్ కొట్టింది అనుకోండి, అప్పుడు బంగ్లాదేశ్ కూడా రన్ రేట్ ఛాన్స్ అనేది ఉంటుంది.
ఏది ఇండియా కానీ గెలిస్తే. సో అప్పుడు అందరూ ఈక్వల్ గా 2 పాయింట్స్ తో ఉంటారు. అప్పుడు ఎవరైనా రన్ రేట్ ప్రకారం రావచ్చు. సో వేరే ఛాన్స్ ఓపెన్ అయింది చక్కగా సెమీస్ అనేది గ్రూప్ ఏలో. సో ఈ మజా అనేది రేపు మ్యాచ్ అయితే మంచి మజా ఇస్తుందని అనుకున్నాం. సో చూద్దాం ఏం జరగబోతుంది అనేది. సో ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ ఎలా ఉంటుంది, పిచ్ కండిషన్స్ ఏంటని రేపు వీడియోలో మనం ఆడుకుందాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.